నోరు ఎప్పుడు పొడిగా ఉందా, దాహం వేస్తూ ఉందా? అయితే ఇది జెరస్టోమియా కావచ్చు, ఇది డ్రై మౌత్ కావచ్చు. జెరస్టోమియా అంటే ఏంటి? మన యొక్క లాలాజల గ్రంథాలు ఈ యొక్క సలైవాను ఉత్పత్తి చేయలేకపోవడం ద్వారా మనకు డ్రై మౌత్ అనేది వస్తూ ఉంటుంది. డ్రై మౌత్ వస్తే మనకు జరగబోయే కాజెస్ ఏమేమి ఉంటాయి? ఒకటి, పండ్లలో కేరీస్ రావడం, పండ్లు పుచ్చిపోవడం, లేదా నోటి నుండి దుర్వాసన రావడం. తర్వాత మీరు డిగ్లుటేషన్ అంటే మింగడంలో కష్టం కావడం, నోరంతా ఒక విధంగా ఉండడం, ఇవన్నీ జెరస్టోమియా లక్షణాలు. ఈ యొక్క జెరస్టోమియా ఎందుకు వస్తుంది? మీరు డిప్రెషన్ లేదా బీపీ లేదా డయాబెటీస్, హైపర్ టెన్షన్ మందులు వాడడం వల్ల ఈ యొక్క జెరస్టోమియా రావచ్చు. లేదా స్మోకింగ్, గుట్కా ఇటువంటి హ్యాబిట్స్ ఉండడం ద్వారా కూడా ఈ యొక్క జెరస్టోమియా మనం పేషెంట్లో చూస్తూ ఉంటాం. ఈ యొక్క జెరస్టోమియా నుండి మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు? ఒకటి, ఒకవేళ మీకు స్మోకింగ్ లేదా ఈ యొక్క గుట్కా చూయింగ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని మీరు మానివేయాలి. ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటే ఆల్కహాల్ ఇంటేక్ని కంప్లీట్గా తగ్గించాలి. తర్వాత మీరు తరచుగా హైడ్రేటెడ్, మీరు వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. షుగర్ ఫ్రీ గమ్స్, చూయింగ్ గమ్స్ మీరు నమ్మడం వల్ల ఈ యొక్క జెరస్టోమియాను మనం తగ్గించవచ్చు. సిమ్టమ్స్ అలాగనే కంటిన్యూ అయితే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని మీరు కన్సల్ట్ అయితే దాని పట్ల కొన్ని అధ్యయనాలు చూసి మీకు వాళ్ళు మందులు ఇవ్వడం జరుగుతుంది.